హే గాయ్స్, మిస్టీరియస్ నైట్ ఫాల్ స్టోరీస్కి స్వాగతం. ప్రతి రాత్రి ఒక కొత్త మిస్టరీ మీకోసం. కొన్ని భయంకరమైనవే, కొన్ని షాకింగ్, మరికొన్ని మీరు అస్సలు ఊహించని కథలు. సో వెనక్కి వాలి, లైట్లు అర్పేసి ఈ రాత్రి కథ వినడానికి సిద్ధంగా ఉండండి. రవి ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్. తన కంపెనీ ప్రాజెక్ట్ పని నిమిత్తం భైరవపురం అనే మారుమూల గ్రామానికి వెళ్లవలసి వచ్చింది. ఆ ఊరి శివార్లలో పాతకాలం నాటి ఒక పెద్ద భవనం ఉండేది. దాన్ని భైరవకోట అని పిలిచేవారు. తన పని పూర్తయ్యే వరకు రవి అక్కడే బస చేయాల్సి వచ్చింది. ఆ కోటకు కాపలాదారుగా ఒక వృద్ధుడున్నాడు. అతను రవిని చూసిన వెంటనే, అయ్యా, పగలంతా బాగానే ఉంటుంది, కానీ పొద్దుగూకిన తర్వాత, ముఖ్యంగా అమావాస్య రోజున ఆ పాడుబడిన బావివైపు అస్సలు వెళ్ళకండి అని హెచ్చరించాడు. రవికి ఇలాంటి మూఢనమ్మకాలపై నమ్మకం లేదు. సరేలే తాత అని నవ్వి ఊరుకున్నాడు. అది ఒక చిమ్మ చీకటి అమావాస్య రాత్రి. బయట గాలి కూడా కదలనంత నిశ్శబ్దంగా ఉంది. రవి తన ల్యాప్టాప్లో పనిచేసుకుంటూ ఉండగా అర్ధరాత్రి దాటింది. అకస్మాత్తుగా దూరం నుండి ఎవరో ఏడుస్తున్నట్టుగా సన్నని శబ్దం వినిపించింది. అది కేవలం గాలి శబ్దమేమో అనుకుని పట్టించుకోలేదు. కొద్దిసేపటికి ఆ ఏడుపు ఆగిపోయి ఘల్ 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 అంటూ గజ్జెల సవ్వడి వినిపించడం మొదలైంది. ఆ శబ్దం నెమ్మదిగా కోట ఆవరణంలో ఉన్న పాడుబడిన బావివైపు నుండి వస్తోంది. రవికి కాస్త ఆశ్చర్యంగా, కొంచెం భయంగా అనిపించింది. ఎవరో అమ్మాయి ఈ సమయంలో అక్కడ ఏం చేస్తోంది అనుకుంటూ నెమ్మదిగా కిటికీ దగ్గరికి వెళ్లి చూశాడు. అక్కడ బావిగట్టుమీద ఒక తెల్ల చీర కట్టుకున్న అమ్మాయి వెనుకకు తిరిగి నిలబడి ఉంది. ఆమె పొడవాటి నల్లటి జుట్టు వీపు మీద పడి ఉంది. గజ్జెల సవ్వడి ఆమె కాళ్ల నుండే వస్తోంది. ఎవరక్కడా అని రవి అడగబోయాడు, కాని అతని గొంతు పెగనలేదు. అంతలో ఆ అమ్మాయి నెమ్మదిగా వెనుకకు తిరిగింది. చంద్రుడు లేని ఆ చీకటిలో కూడా ఆమె ముఖం తెల్లగా మెరుస్తోంది. రవి ధైర్యం చేసి తన ఫోన్లోని టార్చ్ లైట్ ఆమె ముఖం మీద వేశాడు. ఒక్క క్షణం రవి గుండె ఆగినంత పనైంది. ఆమె ముఖం మీద కళ్ళు ఉండాల్సిన చోట లోతైన నల్లటి గుంతలున్నాయి. ఆ గుంతల్నుండి రక్తం కన్నీళ్లులా కారుతోంది. ఆమె నోరు తెరిచి ఉంది, కాని శబ్దం రావడం లేదు. ఒక భయంకరమైన నిశ్శబ్దపు అరుపు ఆమె ముఖంలో కనిపిస్తోంది. రవి భయంతో కెవ్వునారిచాడు, వెనక్కు పడిపోయాడు, స్పృహ తప్పాడు. మరుసటి రోజు ఉదయం కాపలా వృద్ధుడు వచ్చి తలుపు తట్టే వరకు రవికి మెలకువ రాలేదు. రాత్రి జరిగిందంతా చెప్పి వణుకుతూ, ఎవరామే అని అడిగాడు. ఆ వృద్ధుడు నిట్టూర్చి ఇలా చెప్పడం మొదలుపెట్టాడు. అది లక్ష్మి ఆత్మ అయ్యా. 25 ఏళ్ల క్రితం ఆ అమ్మాయిని ఒకడు ప్రేమ పేరుతో మోసంచేసి ఆమెను ఈ బావిలో తోసేసి చంపేశాడు. అప్పటినుండి అమావాస్య రాత్రుళ్ళు ఒంటరిగా ఉన్న మగవాళ్లకి కనిపిస్తూ తనకి జరిగిన అన్యాయానికి ప్రతీకారం తీర్చుకోవాలని తిరుగుతూనే ఉంది. పాపం, దానికి శాంతి లేదు. రవికి ఒళ్లంతా జలధరించింది. వెంటనే తన సామానంతా సర్దుకుని ఆ కోట నుండి బయటపడ్డాడు. కాని ఆ ఊరు దాటి వెళుతున్నప్పుడు కూడా కారు రేడియోలోంచి కూడా అతనికి ఆ గజ్జెల సవ్వడి వినిపిస్తూనే ఉంది. నెమ్మదిగా, స్పష్టంగా, సరిగ్గా తన వెనక సీట్ నుండే వస్తున్నట్టుగా. రవి కారు వద్దంలో వెనక్కు చూశాడు. వెనక సీట్లో ఎవరు వేరు, కాని ఆ గజ్జెల సవ్వడి మరింత బిగ్గరగా, స్పష్టంగా వినిపించడం మొదలైంది. రవి గుండె వేగంగా కొట్టుకోవడం మొదలుపెట్టింది. అతను కారు వేగం పెంచాడు. అంతలో కారు ఒక్కసారిగా అదుపు తప్పి పక్కనే ఉన్న చెట్టును ఢీకొట్టింది. రవి తల బాదుకుని స్పృహ కోల్పోయాడు. కళ్ళు తెరిచేసరికి తను ఒక ఆసుపత్రిలో ఉన్నాడు. వృద్ధుడు పక్కనే కూచుని ఉన్నాడు. నీకేమీ కాలేదు కదూ బాబూ అని అడిగాడు ఆ వృద్ధుడు. కారు ప్రమాదం జరిగింది, కాని ఆ గజ్జెల సవ్వడి అంటూ రవి భయంగా అడిగాడు. వృద్ధుడు చిన్నగా నవ్వి, అది నీ భ్రమే అయ్యా. లక్ష్మీ ఆత్మ అమావాస్య రాత్రులు మాత్రమే కనిపిస్తుంది, నిన్న అమావాస్య కాదు అన్నాడు. రవికి మరింత గందరగోళంగా అనిపించింది. అప్పుడు ఆ వృద్ధుడు తన జోబులోంచి ఒక పాత చిన్న గజ్జెల పట్టిని తీసి రవికి చూపించాడు. ఇది నాది. కోటలో పనిచేసేటప్పుడు ఇది కింద పడిపోయింది. నువ్వు భయంతో స్పృహ కోల్పోయావు చూసి నిన్ను బయటకు తీసుకురావడానికి నేను పడిన కష్టమంతా వృధా. నువ్వు వెళ్లేటప్పుడు దీన్ని నీ కార్లో పెట్టి అమావాస్య భయం అని గుర్తుండేలా చేస్తాను అనుకున్నాను. రవికి వృద్ధుడిపై కోపం, ఆశ్చర్యం రెండూ కలిశాయి. అసలు నువ్వలా ఎందుకు చేశావు అని కోపంగా అడిగాడు. వృద్ధుడు నిట్టూర్చి, నేను నిన్ను ఆ బావి దగ్గరికి వెళ్ళొద్దని చెప్పినప్పుడు నువ్వు నమ్మలేదు. ఈ ఊర్లో చాలామంది ఇలాగే చనిపోయారు. వాళ్లకి ఆత్మల మీద నమ్మకం లేక ఆ బావి దగ్గరికి వెళ్లి ప్రాణాలు కోల్పోయారు.
నీకు నిజంగా భయమంటే ఏమిటో తెలియాలి, అప్పుడే నువ్వు ప్రాణాలను కాపాడుకుంటావు అన్నాడు. రవికి అర్థమైంది, ఆ వృద్ధుడు చేసింది తప్పు కావచ్చు కాని అతని ఉద్దేశం మంచిదే. రవి ఆ కోటను వదిలి వెళ్ళిపోయాడు. కాని జీవితంలో మొట్టమొదటిసారి ఆత్మల మీద, మూఢనమ్మకాల మీద నమ్మకం కలిగింది. ఆ రోజు నుండి రవి ఎప్పుడూ ఏ విషయంలోనూ తొందరపడకుండా అందరి మాటలు వింటూ ఆలోచించి అడుగులు వేశాడు. ఆ గజ్జెల సవ్వడి భయం అతని జీవితాన్ని మార్చివేసింది. సో ఫ్రెండ్స్, ఇది ఈరోజు మిస్టరీ స్టోరీ. మీకెలా అనిపించిందో కమెంట్స్లో తెలియజేయండి. ఈ స్టోరీ మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి మిస్టీరియస్ నైట్ ఫాల్ స్టోరీస్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. తదుపరి స్టోరీలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు స్టే క్యూరియస్ అండ్ బివేర్ ఆఫ్ ద నైట్.